ఆర్సీబీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసిందా లేదా దానికి కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. ఫ్రెండ్సే పేకాటే అన్న దానికి స్మృతి మందన జెమిమా రోడ్రిగ్స్ అయితే ఈరోజు ఎగ్జాంపుల్ అయిపోయారు. ఈ రెండింటి గురించి క్లారిటీగా ఈ లాంగ్ వీడియోలో డిస్కస్ చేస్తాను, అస్సలు స్కిప్ చేయకుండా చూసేయండి. మ్యాచ్ ఫిక్సింగ్ గురించి క్లారిటీగా చెప్తాను వినండి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ డీసీ ఫైనల్స్లో లాస్ట్ 4 బాల్స్కి 8 రన్స్ కొట్టాల్సిన సమయం అది. ఇంకా రాధా యాదవ్ గ్రిజ్లో ఉంది. తనైతే రాంగల్నే పిక్స్లో ఊపడం మొదలెట్టేసింది. ఫస్ట్ బాల్కి అవుట్ అవ్వాల్సిన తనైతే చాలా లక్కీగా క్యాచ్ మిస్ అయిపోయింది. అంత ప్రెజర్లో అయితే డీసీ వాళ్ళు ఆ క్యాచ్ని మిస్ చేశారు. కానీ తను మాత్రం రాధా యాదవ్ చాలా బాగా యూటిలైజ్ చేసుకుంది. ఇంకా అసలు కథ ఎక్కడ మొదలైందంటే విన్నింగ్ షాట్ దగ్గర మొదలైంది. విన్నింగ్ షాట్ ఏంటంటే 3 బాల్స్కి 4 రన్స్ కొట్టాలి అన్న ఆ సమయంలో అయితే గట్టిగా ఊపింది. ఆ బాల్ అయితే 4 పోయింది. కానీ అదే టైంకి బెయిల్స్ కూడా కింద పడ్డాయి. ఇంకా ఎంపైర్ ఏమో నాట్ అవుట్ గానే ఉన్నాడు. అవుట్ లెక్క అసలు ఎంపైర్ ఎటువంటి చలనం లేదు. ఈవెన్ థర్డ్ ఎంపైర్ చెక్ చేసినా కూడా తను కూడా అవుట్ ఇవ్వలేదు. అసలు ఏం జరిగింది అంటే ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంది చూడంగానే అందరూ సడన్గా నిజంగానే బెయిల్ కింద పడింది, బ్యాటే తగిలింది వికెట్స్కి అని అది ఇదేని అనుకుంటున్నారంతా. కానీ వేరే వ్యూలో అది వేరేలా ఉంది. ఎలాగంటే ఈ సింహం స్టోరీ ఒకసారి నేను క్లియర్గా చెప్తాను వినండి మామ. ఈ సింహం తన పిల్లని క్యారీ చేస్తూ ఇలా తీసుకెళ్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? తల వరకు తినేసింది, ఇంకా మిగతాది కూడా తినేస్తుందేమో, తినే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆకలిగా ఉందేమో అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే కనిపిస్తుంది. కానీ వ్యూ చేంజ్ అయితే, అంటే పాయింట్ ఆఫ్ వ్యూ చేంజ్ అవుతే ఏమవుతుంది? తన పిల్లని తనే చాలా సేఫ్గా క్యారీ చేస్తూ వెళ్తున్న విజువల్ లెక్కుంది. అదే నిన్న జరిగింది ఆర్సీబీ మ్యాచ్లో కూడా. రాధా యాదవ్ ఆడిన స్ట్రైట్ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే నిజంగానే బ్యాట్ తగిలినట్టే ఉంది, ఆర్సీబీ ఏదో మ్యాజిక్ చేసినట్టే ఉంది. కానీ ఈ వ్యూలో చూడండి మామ, ఇట్ సైడ్ వ్యూ మారితే కానీ అర్థం కావట్లా. రాధా యాదవ్ కొట్టిన అసలు ఆ బ్యాట్కి ఆ వికెట్స్కి ఎంత డిస్టెన్స్ ఉందో చూడండి. అండ్ అలాగే క్లియర్గా వికెట్ కీపర్ గ్లోజెస్ క్లియర్గా తగిలినాయి వికెట్స్కి. అందుకే మామ ఆ బెయిల్స్ కింద పడ్డాయి. అందుకనే కదా ఒకవేళ రాధా యాదవ్ కొట్టి ఆ బెయిల్స్ కింద పడి ఉంటే మరి ఎందుకు వికెట్ కీపర్ సైలెంట్గా ఉంటుంది? ఈ సీజన్లో అద్భుతంగా ఆడిన ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే డీసీలో వన్ ఆఫ్ ది మెయిన్ తనే మామ లీ. వికెట్ కీపర్ గ్లోజెస్కి తగిలి కింద పడ్డాయి కాబట్టి తను కూడా సైలెంట్గా ఉంది. లేకపోతే అరిచి గోలగోల చేసేది, వాళ్ళ టీం కెప్టెన్కి చెప్పేది. సో ఇక్కడ మ్యాచ్ ఫిక్సింగ్ ఏమీ చేయలేదు, ఇది క్లియర్గా ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్సే పేకాటే అని ఎందుకు అన్నానంటే మామ, స్మృతి మందన అంగరంగ వైభవంగా జరగాల్సిన పెళ్ళి అర్ధాంతరంగా ఆగిపోయిన సిచ్యువేషను చాలా అంటే చాలా డిప్రెషన్ స్టేజ్ లాంటిది. కానీ స్మృతి మందన అలాంటి డిప్రెషన్లోకి వెళ్లకుండా తను క్రికెట్ కోసం ఎంత కష్టపడుతుందో ప్రూవ్ చేసుకొని వరల్డ్ కప్లో అద్దరగొట్టింది. కానీ ఆ పెళ్ళి ఆగిపోయిన తరువాత తనకి తోడుంది ఎవరు? జెమిమా రోడ్రిగ్స్. తను ఉమెన్స్ బీబీఎల్ కూడా వదులుకొని వాళ్ళకు ఒక లెటర్ రాసి నాకు ఇలాంటి సిచ్యువేషన్ ఉంది, సో నేను రాలేకపోతున్నానంటే ఉమెన్స్ బీబీఎల్లో వాళ్ళు కూడా మేనేజ్మెంట్ ఓకే చేశారు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. బట్ ఆ టైంలో స్మృతి మందనాకి తోడుంది ఎవరు అంటే జెమిమా రోడ్రిగ్స్. డబ్ల్యూపీఎల్ చూస్తే సీజన్ స్టార్టింగ్లోనే 2 మ్యాచెస్ డీసీ ఓడిపోయింది. కానీ యాజ్ యూజువల్గా లాస్ట్ 3 సీజన్స్ లెక్కే వాళ్ళు కూడా ఫైనల్స్కి వచ్చారు. అండ్ ఈ 4th సీజన్లో కూడా ఫైనల్స్కి వచ్చారు. ఇంకా ఫ్రెండ్స్ మధ్య యుద్ధం జరిగిపోయింది మామ, స్మృతి మందన వర్సెస్ జెమిమా రోడ్రిగ్స్. ఇంకా ఆట విషయానికి వస్తే జెమిమా రోడ్రిగ్స్ యాజ్ ఏ కెప్టెన్గా అద్దర కొట్టేసింది. స్మృతి మందన యాజ్ ఏ కెప్టెన్గా జెమిమా రోడ్రిగ్స్ కంటే ఇంకా ది బెస్ట్ ఇచ్చి అద్దర కొట్టేసింది. పర్సనల్ లైఫ్లో చూస్తే స్మృతి మందనకి తోడింది జెమిమా రోడ్రిగ్స్. ఇంకా ప్రొఫెషనల్ లైఫ్లో చూస్తే జెమిమా రోడ్రిగ్స్కి వార్సెస్ లాగా మారిపోయి స్మృతి మందన తన ట్రాఫీని లాగేసుకుంది. ఇదే మామ ఫ్రెండ్స్ పేకాటే అన్నట్టుగా ఉంది. కానీ ఆఫ్టర్ మ్యాచ్ స్మృతి మందన జెమిమా రోడ్రిగ్స్ హగ్ చేసుకున్న విధానం చూస్తే, వాళ్ళ యొక్క బాండింగ్ చూస్తే చాలా హ్యాపీ అనిపించింది. సో ఇదే మరి, మీరు కూడా అంతే ఉండండి. ఫ్రెండ్సే పేకాటే.